ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, $9 నోట్, అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు, సరే వినండి మీరంతా. మీరు $72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే, కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్. నిన్న ఒక యువ తప్పు చేశాడు. I suspended him. Not only suspend, I will remove him from service. I arrested him. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి. రెండూ లేకపోతే ఇవే అవుతాయి. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్? దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే, అలాంటివి రాజకీయ నాయకులు, అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే, దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్. ఎవ్రీడే ఐ యూజ్ టు టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది. మొన్న ఒక భక్తుడు వచ్చాడు అందరికి. ఆయన చెప్పిన మాట ఏంటి? సార్, నేను 122 కేజీల గోల్డ్ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనుకున్నాను. నేను మొక్కున్నాను. మొక్కు తీర్చడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను ఆఫీసర్స్ని. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, సరే అన్నారు. అప్పుడు వాళ్ళ మాటల్లో కనుక్కొని చెప్పారు నాకు, ఫర్ డే వెంకటేశ్వర స్వామి 121 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ పెడతారు, కిరీటం దగ్గర నుంచి అన్నీ. అది ఇన్ని 121 కేజీస్ ఆయన పెట్టుకుంటాడు. ఆయనే నాకు మెసేజ్ పంపించాడు 122 కేజీస్ ఇమ్మని. అంటే 121 + 1. నేను ఎందుకు ఇస్తున్నానంటే, జైన్ అతను, నాకు నమ్మకం. నేను ఒక వ్యాపారం చేశాను, దాంట్లో పార్షియల్గా డిజిన్వెస్ట్ చేశాను. నాకు 5,000 కోట్లు వచ్చింది. అందులో 122 కేజీలు బంగారం ఆయనకి ఇస్తున్నాను. అంటే మహత్య లేకపోతే ఎవరు ఇస్తారు? దట్ ఈస్ ది ట్రస్ట్, దట్ ఈస్ ది బిలీఫ్. ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. అలాంటి సెంటిమెంట్ ఉండే గాడితో మీరు ఆడుకుంటామంటే కరెక్టా?